మూవీ స్టార్టింగ్లో మనం వర్షం పడుతూ ఉండడం చూస్తాము. ఓ ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ని చూపిస్తారు, బిల్ మరియు జార్జ్. జార్జ్కు బయట వర్షంలో ఆడుకోవాలనిపిస్తే బిల్ తన కోసం ఒక పేపర్ బోట్ తయారు చేస్తుంటాడు. దానికోసం వ్యాక్స్ అవసరం పడితే జార్జ్ను బేస్మెంట్ నుండి తీసుకురమ్మంటాడు. జార్జ్ వెళ్ళడానికి భయపడుతూనే వెళ్తాడు. అక్కడ బేస్మెంట్లో మెరుస్తున్న కళ్ళను చూసి భయపడి పరిగెత్తుకొస్తాడు. కానీ ఆ విషయం బిల్కు చెప్పడు. బోట్ తీసుకుని లాస్ట్ టైం తన బ్రదర్ను హక్ చేసుకుని వెళ్తాడు. తను బయటకు వెళుతుండగా బిల్ పై నుండి చూస్తాడు. జార్జ్ ఆ వర్షంలో ఆడుతుంటాడు. ఆ బోట్ స్పీడ్గా కొట్టుకుపోతుంది. తను ఆపడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అది డ్రైన్ ఫాలోయింగ్ దగ్గర ఆగుతుంది. ఆ బోట్ను తీసుకోవడానికి వెళతాడు. తను ఫస్ట్ టైం పెనీవైజ్ని చూస్తాడు. ఆ పెనీవైజ్ తన మాయ మాటలతో ముగ్ధుని చేస్తాడు. బోట్ తీసుకోవాలి అంటే ముందు కొచ్చి తీసుకోవాలి అని అంటాడు. బోట్ కోసం చేయి ముందుకు చాపగా తన చేతిని కొరికేస్తాడు. తన పవర్స్ లోనికి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత జార్జ్ జాడ తెలియకుండా పోతుంది. మైక్ అనే పేరుగల అబ్బాయిని చూస్తాము. తనను షీప్ షూట్ చేయడం నేర్పిస్తూ ఉంటారు, కానీ తను చేయలేకపోతుంటాడు. ఎందుకంటే తనకు అలా చేయడం ఇష్టం ఉండదు. ఇది వాళ్ళ మొత్తం ఫ్యామిలీ బిజినెస్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ని చూపిస్తారు. అందులో బెవెల్లీ అనే పేరుగల అమ్మాయిని మిగతా అమ్మాయిలు టీచ్ చేస్తూ ఉంటారు. సమ్మర్ వెకేషన్ వలన పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడ ఓ లేడీ పోలీసులతో పాటు వస్తుంది, తన మిస్సింగ్ డాటర్ని ఎతకడానికి. అక్కడ హెన్రీ అనే పేరుగల అబ్బాయి కూడా ఉంటాడు. తను చాలా బ్యాడ్ బాయ్ అన్నట్టు అందరినీ టీచ్ చేస్తూ ఉంటాడు. అందులో బిల్ మరియు అతని ఫ్రెండ్స్ అంటే తనకు అసలు పడదు. ఎప్పుడు వాళ్ళని టీచ్ చేస్తడం, కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటాడు. తన నేచర్ మంచిది కాదు అన్నమాట. అక్కడే మనం బెవర్లీని చూస్తాం. బెవర్లీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ కూడా చూస్తాం. వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. బిల్ ఇంటికి రాగా వాళ్ళ ఫాదర్ తనను కొప్పడుతూ ఉంటారు. తన తమ్ముడు జార్జిని వెతకడం ఆపేయమని అంటారు. తన వల్ల తన మదర్ చాలా సిక్ అవుతూ ఉంటుంది. మైక్ మీట్ డెలివరీ చేస్తుండగా అక్కడ హెన్రీ తను టీచ్ చేస్తాడు. తను ఒక దగ్గర దాక్కుంటాడు. అక్కడ ఒక డోర్ కూడా చూస్తాడు. ఆ డోర్ అక్కడ నుంచి తనకు ఒక విజన్ను ఫీల్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఆ డోర్లో నుండి బయటికి చాలా చేతులు బయటికి రావడము, మళ్ళీ సడన్లీ ఆ డోర్ ఓపెన్ అవ్వడం, అక్కడ పెనీవైజ్ని కూడా చూడడము. సడన్లీ హెన్రీ కూడా అక్కడ కార్ తీసుకొని వస్తాడు. బిల్ యొక్క ఫ్రెండ్ బుక్స్ పెట్టడానికి తన ఫాదర్ ఆఫీస్కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాలంటే తనకు చాలా భయం. అక్కడ పెయింటింగ్ ఉంటుంది, లేడీ పెయింటింగ్. అదంటే తనకు చాలా భయం. వీళ్ళందరినీ భయపెట్టించేది పెనీవైజ్ అన్నట్టు. పెనీవైజ్ వీళ్ళని వాళ్ళ భయంతోనే భయపెట్టిస్తూ ఉంటాడు. బిల్ తన ఫ్రెండ్స్ని తీసుకొని సీవర్ వైపు వెళ్తాడు, తన బ్రదర్ జార్జ్ని వెతకడానికి. బెన్ లైబ్రరీలో పోయిటరీ రాస్తూ ఉంటాడు బెవర్లీకి ఇవ్వడానికి. ఇంకో హిస్టరీ ఆఫ్ డెరిటౌన్ గురించి రీడ్ చేస్తూ ఉంటాడు. ఆ టౌన్లో జరిగిన యాక్సిడెంట్స్, మిస్సింగ్స్ అండ్ డెత్ రిపోర్ట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. తన డౌట్స్ మొత్తం పెనీవైజ్పై ఉంటుంది. అక్కడ తనకు ఒక రెడ్ కలర్ బెలూన్ కనపడుతుంది, మిగతా వారికి కనిపించదు. దానిని ఫాలో అవుతుండగా 1 by 1 ఈస్టర్ ఎగ్స్ కనబడతాయి. ఇంకా లోనికి వెళ్ళగా సగం కట్ అయిన తలగల మనిషి కాలుతున్న తన బాడీతో తనపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. అది చూసి భయపడి బయటకు పరిగెత్తుతాడు. బెన్ భయపడి బయటికి పరిగెత్తుతుండగా అక్కడ హెన్రీ మరియు ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు. వాళ్ళు తను పట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హెన్రీ నైఫ్ తీసుకొని బెన్ యొక్క పొట్టపై హెచ్ అని రాస్తాడు. అప్పుడే అక్కడ ఒక కపుల్ వెళ్తూ ఉంటారు కార్లో. అది చూసి బెన్ వాళ్ళని హెల్ప్ అడుగుతాడు, కానీ వాళ్ళు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ బెన్ నోటీస్ చేస్తాడు ఏంటంటే వారు కార్ వెనకాల రెడ్ బెలూన్స్ పెట్టి ఉంటాయి. దట్ మీన్స్ వాళ్ళు పెనివేస్ తన హాబీ చేసుకున్నాడు అన్నమాట. ఏదో ఒక విధంగా బెన్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. కానీ ఆ బ్యాడ్ హెన్రీ గ్రూప్ తనను వెంటాడుతారు. బిల్ తన ఫ్రెండ్స్తో సిటీ అండ్ సివర్ వరకు చేరుకుంటాడు తన బ్రదర్ జార్జిని వెతకడానికి. అక్కడ మిగతా వారి పిల్లల షూస్ కూడా కనపడుతూ ఉంటాయి. బెన్ హెన్రీ గ్రూప్ని తప్పించుకుని వచ్చి బిల్ ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకుంటాడు. తను ఇంజూరీ అవడం చూసి తనను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత హెన్రీ యొక్క ఫ్రెండ్ బెన్ను వెతుకుంటూ అక్కడ చేరుకుంటాడు. తనను ఆ సీవర్లో వెతకడానికి వెళ్తాడు. ఇంకా లోనికి వెళ్ళగా అక్కడ చాలా గోస్ట్ కనపడతాయి. అది భయపడి తను బరికెత్తుతుండగా పెనీవేస్ వచ్చి తనని చంపేస్తాడు. బెన్ను ట్రీట్ చేయడానికి వాళ్ళందరూ స్టోర్కి వెళ్తారు మెడిసిన్స్ తీసుకోవడానికి. అక్కడ బెవెల్లీ కూడా ఉంటుంది. తనతో పాటు బయటకు తిరగడానికి ఇన్వైట్ చేస్తారు ఈ ఫ్రెండ్స్ అందరూ. బెవర్లీ తన ఫాదర్ యొక్క బ్యాడ్ బిహేవియర్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి బెన్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ డెరిటౌన్ యూత్ రిలేటెడ్ చాలా పోస్టర్ కనిపెడతారు. ఇంకా అతని కలెక్షన్ చూసి అందరూ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. బెన్ చెప్తాడు ఏంటంటే ఇవన్నీ మిస్సింగ్ పర్సన్ అని, డెత్ పర్సన్ అని చెప్తాడు. ఇంతవరకు అక్కడ డెడ్ బాడీస్ గురించి కూడా ఇంతవరకు దొరకలేదు అని. సిటీలో ఒక బావి ఉండేది, ఆ బావి దగ్గర చాలా ఘోరమైన ఇన్సిడెంట్ జరిగాయి అని. ఇప్పుడు అది జనరల్ అయిపోయింది, ఎప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి అని. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా వాళ్ళ బట్టలే దొరుకుతాయి కానీ బాడీస్ దొరకవు అని అంటాడు. ఆ తర్వాత బిల్ ఫ్రెండ్ యాడీ స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా ఒక పాత పాడుబడ్డ ఇల్లు చూస్తాడు. దాని ముందే తను మెడిసిన్ తీసుకునే సమయం అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఇంటి ముందే ఆగుతాడు. దాని వైపు చూస్తాడు తిరిగి.
దాంట్లో నుంచి తనకి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను భయపడడం వల్ల తన చేతిలోని మెడిసిన్స్ కింద పడిపోతాయి. ఆ మెడిసిన్స్ కింద పడిపోయిన వాటిని లేపుతుండగా ఒకడు జొంబి లాంటి మనిషి కనిపిస్తాడు. తను చూసి భయపడి పరిగెత్తుతాడు. ఆ జొంబి లాంటి మనిషి తనను అటాక్ చేయడానికి వెనుక నుండి పరిగెత్తిస్తూ ఉంటాడు. తను పరిగెత్తుతుండగా అక్కడ పెనివేస్ నిలబడి ఉండడం చూస్తాడు. బెవెర్లీ బెన్ ఇచ్చిన పోయిటరీని చదువుతూ ఉంటుంది. వాష్రూంలోంచి పిల్లల వాయిస్ వినిపిండగా వెళ్ళి చూస్తుంది. ఉన్నట్టుండి ఆ వాష్రూమ్ సడన్గా మొత్తం బ్లడ్తో నిండిపోతుంది. తను భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. తన అరుపులకు వాళ్ళ ఫాదర్ వచ్చి చూస్తాడు, కానీ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. పిల్కో ఏదో ఫీల్ చేస్తుంటాడు, ఇక్కడ ఎవరో ఉన్నట్టు. అక్కడ తన బ్రదర్ జార్జ్ కనిపిస్తాడు. తను బేస్మెంట్లోకి బిల్ని తీసుకెళ్తాడు. ఉన్నట్టుండి తన బ్రదరు ఒక భయంకర రూపంలో మారిపోతాడు. అక్కడ పెనివేస్ కూడా ఉంటాడు. ఆ పెనివేస్ బిల్పై అటాక్ చేయడానికి వస్తుండగా తను తప్పించుకుని బయటికి పడిపోతాడు. బయట ఈ ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరంలో హెన్రీ కార్ మరియు మైక్ సైకిల్ను గమనిస్తారు. అంటే మైక్ ఏదో ప్రాబ్లం ఉన్నాడో అని తను హెల్ప్ చేయడానికి వెళ్తారు. అక్కడ హెన్రీ మైక్ను పచ్చి మాంసం తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మైక్ అక్కడ పెనివేస్ను చూస్తాడు. తను ఒక అబ్బాయి చేతిని తింటూ ఉండగా మైక్ను వీళ్ళందరూ కలిసి రక్షించుకుంటారు. వీరందరూ కలిసి మిస్సింగ్ అయిన వారి ఫోటోను చూస్తూ ఉంటారు. బెన్ చెప్తాడు ఏమిటంటే డైరీ టౌన్లో ప్రతి 27 ఇయర్స్కు ఒకసారి ఇలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అని. ఆ ఇన్సిడెంట్లో చాలా వరకు పిల్లలే మిస్ అవుతారు అని. ఈ విధంగా కొన్ని రోజులు అలాగే నడుస్తుంది. ఆ తర్వాత ఇన్సిడెంట్స్ జరగడం ఆగిపోతాయి. తిరిగి మళ్ళీ 27 తర్వాత మళ్ళీ ఇలా మొదలవుతుంది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేస్తారు ఏమిటంటే తను 27 ఇయర్స్ తర్వాత వస్తాడు, మళ్ళీ పిల్లలను చంపేస్తాడు. ఈ మధ్య తను రిలాక్స్ అవుతాడు అన్నమాట. జనరల్గా జోకర్ చూసి పిల్లలు భయపడతారు. తను అదే రూపంలో వస్తాడు. ఎవరు రూపాన్ని చూసి వాళ్ళు భయపడతారు. బెన్ తన ఫ్రెండ్స్తో కలిసి డైరీ టౌన్ మ్యాప్ను చూస్తుంటాడు. ఇక్కడ వీరికి అర్థమవుతుంది ఏమిటంటే ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఆ సీవర్తో కనెక్ట్ అయి ఉంటాయి అని. టౌన్ యొక్క అన్ని డ్రైన్స్ ఒక చెట్టు కలుస్తాయి ఒక బావిలో. ఆ బావి ఆ పాతబడ్డ ఇంట్లో ఉంది. దట్ మీన్స్ తను అక్కడే ఉంటాడు. ఇదంతా విని యాడీ భయపడిపోతాడు. ఆ ప్రాజెక్ట్ను ఆఫ్ చేయమని అంటాడు. తను భయపడడం వల్ల ప్రాజెక్టర్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ సడన్గా ఆ ప్రాజెక్టర్ ఆన్ అవుతుంది. ఆ ప్రాజెక్టర్ కొన్ని పిక్చర్స్ను చూపిస్తూ ఉంటుంది. అందులో బిల్ బ్రదర్ జార్జ్ పిక్చర్ కూడా ఉంటుంది. వెంటనే ఆ ఫొటోస్ నుండి పెనివేస్ బయటకు వచ్చి వారందరినీ భయపెట్టిస్తాడు. అందరూ ఫ్రెండ్స్ డిసైడ్ చేసుకుంటారు ఏమిటంటే ఆ బావి ఉన్న పాత ఇంట్లోకి వెళ్ళి ఆ పెనివైజ్ను ఎదిరించాలి అని. అందరూ కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. రిచి ఆ ఇంట్లో ఒక మిస్సింగ్ పోస్టర్లో తన ఫోటోను చూసి భయపడిపోతాడు. పెనివైజ్ ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా భయపెట్టిస్తుంటాడు. ఫైనల్లీ అటాక్ చేస్తుండగా బెవర్లీ ఒక రాడ్ తీసుకొని పెనివైజ్ తలలో గుచ్చేస్తుంది. తను ఇంజ్యూర్డ్ అవ్వడం వల్ల అక్కడి నుండి అదే బావిలోకి వెళ్ళడం బిల్ చూస్తాడు. అందులో ఇద్దరు ఇంజ్యూర్డ్ అవుతారు. అందరు కలిసి బయటకి వస్తారు. బిల్ తర్వాత ఆ పెనివేస్ను ఎదిరిద్దాము మళ్ళీ వెళ్ళి అనగా ఆ ఫ్రెండ్స్ మధ్య గొడవ అవుతుంది. వెవెల్లి అంటుంది ఆ పెనివేస్ కోరేది ఇదే, మనం యూనిటీగా ఉంటే తనను ఎదిరిస్తాం అని మన మధ్య గొడవ సృష్టిస్తున్నాడు అని. కానీ అందరూ ఎవరు వేరువేరుగా వెళ్ళిపోతారు. హెన్రీ బిహేవియర్ను చూసి తన ఫాదర్ కోప్పడతాడు. హెన్రీ తన ఇంటి దగ్గర రెడ్ కలర్ బెలూన్స్ చేస్తాడు. అక్కడున్న లెటర్ బాక్స్లో ఒక గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది. అందులో హెన్రీ నైఫ్ ఉంటుంది. ఇది బెన్ను టార్చర్ చేస్తుండగా తను పారిపోతాడు. అక్కడ పడిపోతుంది. ఇది పెన్వేస్ యొక్క సూచన అన్నట్టు. తను ఆ నైఫ్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో టీవీ ఆన్ అయి ఉంటుంది. తన ఫాదర్ పడుకొని ఉంటారు. పెన్నివైస్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా హెన్రీకు హిప్నోటైజ్ మెథడ్లో తన ఫాదర్ను చంపేలా చేస్తాడు. ఫైనల్ హెన్రీ ఆ టీవీలో పెన్నివైస్ను చూస్తాడు. తను మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. ఇటు బెవర్లీ ఫాదర్ తనను మిస్బిహేవ్ చేస్తుంటాడు. తన ఇంజూర్ చేసి పారిపోతుండగా అక్కడ పెన్నివైస్ను చూస్తాం. బెవర్లీ తనతో కలవడానికి రానందున బిల్ వారింటికి వస్తాడు. అక్కడ బెవర్లీ ఫాదర్ ఒక డెడ్ బాడీ పడి ఉంటుంది. ఇంకా ఆ రూమ్లో పెన్నివేస్ మెసేజ్ ఉంటుంది. యూ డై ఇఫ్ యూ ట్రై అని. దట్ మీన్స్ తను బెవర్లీని తీసుకుపోయాడు అన్నట్టు. బిల్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్ఫార్మ్ చేస్తాడు ఏమిటంటే పెన్నివేస్ బెవర్లీని కిడ్నాప్ చేశాడు అని. విడిపోయిన వారందరూ ఒకటై బెవర్లీని వెతకడానికి రెడీ అవుతారు. పెనివేస్ నుండి బెవర్లీని రక్షించడానికి అందరు ఫ్రెండ్స్ బయలుదేరుతారు. కానీ స్టాన్లీ ఆ పాత ఇంట్లో రావడానికి భయపడుతూ ఉంటాడు. వీరందరూ రావడం బయట నుండి హెన్రీ గమనిస్తూ ఉంటాడు. బెవర్లీ స్పృహలోకి వస్తుంది. అక్కడి నుండి పారిపోతుండగా ఆ సీవర్లో పెనివేస్ తనను భయపట్టిస్తూ ఉంటాడు. కానీ తను ఎంత మాత్రాన భయపడదు. అందువలన పెనివేస్కి కోపం వచ్చి తను గాలిలో లేపి తన డెడ్లెన్స్ చూపిస్తాడు. అది చూసిన బెవర్లీ స్పృహ కోల్పోతుంది. ఆ ఇంట్లో ఉన్న బావిలోకి వెళుతుండగా మైక్పై హెన్రీ వచ్చి అటాక్ చేస్తాడు. మైక్ కోపంతో హెన్రీను ఆ బావిలోకి నెట్టేస్తాడు. స్టాన్లీ ఫ్రెండ్స్ నుండి వేరుపెడతాడు. పెన్నివేస్ స్టాన్లీను ఆ లేడీ పెయింటింగ్ రూపంలో వచ్చి తను భయపెట్టిస్తూ చంపబోతుండగా ఫ్రెండ్స్ వచ్చి తనని రక్షిస్తాడు. అక్కడ బిల్ తన బ్రదర్ జార్జిని చూస్తాడు. తను పారిపోతుండగా తన గన్ను తీసుకొని ఫాలో అవుతాడు.
అందరూ ఫ్రెండ్స్ బిల్ను ఫాలో అయి వస్తుండగా అక్కడ వారందరూ డెడ్ బాడీస్ చూసి భయపడతారు. బిల్ అండ్ ఫ్రెండ్స్ చీవల్లో బెవర్లీ గాల్లోకి వెళ్ళాడుతుండడం కూడా చూస్తారు. అందరూ కలిసి బెవర్లీని రక్షిస్తారు. కానీ తను ఎంత మాత్రాన స్పృహలోకి రాదు. తను స్పృహలోకి రానందున బెన్ బెవర్లీను తన శ్వాస ద్వారా స్పృహలోకి తీసుకువస్తాడు. ఇక్కడ బెన్ తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తాడు బెవర్లీపై ఈ విధంగా. బిల్ తన బ్రదర్ జార్జ్ దగ్గరకు వెళ్తాడు. తను ఏడుస్తూ బిల్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. తనతో ఇంటికి తీసుకువెళ్ళమని. బిల్ కూడా బాధపడతాడు. కానీ సడన్గా బిల్ జార్జ్పై గన్తో గురిపెడతాడు. బిల్ గురిపెట్టి అంటాడు, నాకు తెలుసు నువ్వు నా తమ్ముడు జార్జ్వి కాదు పెనీవైస్వి అని. తనపై షూట్ చేసేస్తాడు. జార్జ్ రూపంలో ఉన్న పెనీవైస్ పెద్ద పెనీవైస్గా మారి అందరిని బెదిరిస్తూ ఉంటాడు. బిల్పై అటాక్ చేస్తుండగా అందరూ వచ్చి రక్షిస్తారు. పెనీవైస్ అందరినీ కొడుతుంటాడు. బిల్ను గట్టిగా పట్టుకొని మిగతా ఫ్రెండ్స్తో అంటాడు, బిల్ నాకు ఇచ్చేయండి, మిగతా వారందరినీ వదిలేస్తాను అని అంటారు. మీరందరూ మీ లైఫ్లో తిరిగి వెళ్ళిపోండి అని. తను తినేసి 27 సంవత్సరాలు పడుకుంటాను అని అంటాడు. పిల్లలందరూ భయపడకుండా ఏకమై ఒక యూనిట్గా పెనిఫైస్పై అటాక్ చేస్తారు. అందరూ కలిసి ఎదురిస్తుండగా తను ఒక్కొక్కరిని ఒక్కో విధంగా, అంటే ప్రతి ఒక్కరూ దేనితో భయపడతారో ఒక్కొక్కరిని వారి భయంతో వారిని భయపెట్టిస్తుంటాడు. అయినా ఎవరూను భయపడకుండా పెనివైస్ను దారుణంగా కలిసి అందరూ కొడుతుంటారు. వారి యూనిటీ యొక్క పవర్ని చూసి తనే భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాబోయే 27 ఇయర్స్ పడుకోవడానికి. వారందరూ ఆ సీవర్లో గాల్లో వెళ్లాడుతున్న డెడ్ బాడీస్ను చూస్తారు. బిల్ అక్కడ తన బ్రదర్ జార్జ్ యొక్క ఎల్లో కలర్ కోట్ను పట్టుకొని ఏడుస్తుంటాడు. మిగతా ఫ్రెండ్స్ కూడా ఏడుస్తారు. ఫైనలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ 27 ఇయర్స్ తర్వాత కలుద్దామని. ఈ ఇన్సిడెంట్ను మర్చిపోకుండా ఉండటానికి అరచేతిపై మార్క్స్ కూడా చేసుకొని అందరూ ప్రామిస్ చేసుకుంటారు. దట్స్ ఆల్. బీ సేఫ్ అండ్ టేక్ కేర్. కామెంట్ ప్లీజ్.